నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్టాండ్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు టీఎస్ 09EH0459 అను నెంబర్ గల కార్లు తరలిస్తున్న 1 క్వింటల్ గంజాయి 49 ప్యాకెట్లను పట్టుకోవడం జరిగింది. కొత్తగూడెం 1 టౌన్ సిఐ ఎం కరుణాకర్ ఆదేశాల మేరకు బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ విజయ ఆధ్వర్యంలోని వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సూపర్ బజార్ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా వెళ్తున్న కారుని ఎస్ఐ విజయ ఆపి తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కారులోని 3 వ్యక్తులను ప్రశ్నించగా సంబంధం లేని సమాధానాలు చెబుతూ ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును తనిఖీలు చేయగా 1 క్వింటల్ బరువు గల 49 నిషేధిత గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన పవన్ చౌహాన్, నెహ్రూ రాథోడ్, హైదరాబాద్ నారాయణఖేడ్కి చెందిన శ్రీకాంత్ మేఘావత్లను అదుపులోకి తీసుకుని కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో ఉన్న గంజాయి విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందని సిఐ కరుణాకర్ తెలిపారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వెర్నా కారులో సుమారు 1 క్వింటాల్ గంజాయి 49 ప్యాకెట్లను రవాణా చేస్తూ ఉంటాయి. 3 వ్యక్తులు రవాణా చేస్తూ ఉంటాయి, పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా వీళ్లకు మెయిన్ అక్యూజ్లు వచ్చి సావన్, సంతోష్, వీళ్ళే కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ పరారులో ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల మా జిల్లా ఎస్పీ గారు చెప్పారు, గంజాయి అక్రమంగా ఎవరు రవాణా చేసినా వారిపై కేసులు నమోదు చేసి అదేవిధంగా వాళ్ళు మార్పు చేయకపోతే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు నమోదు చేయడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.